హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మెగా నైన్ టీవీ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక గ్యాంగ్స్టర్ పాత్రలో కనిపిస్తున్న చిత్రం ఓజీ. ఈ సినిమా ఎప్పుడప్పుడు రిలీజ్ అవుతుందని ఫ్యాన్స్ అయితే చాలా హుషారుగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే హరిహర వీరమల్లు రిలీజ్ టైంలో కూడా చాలామంది ఓజీ అంటూ ఓజీ కోసం వెయిట్ చేస్తున్నామంటూ ఎంతో ఉత్సాహాన్ని అయితే ప్రదర్శించారు. ఈ నేపథ్యంలోనే ఓజీ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ అయితే రిలీజ్ అయిపోయింది. ఫస్ట్ స్ట్రాంగ్ పేరుతో ఒక పాటనైతే రిలీజ్ చేశారు. ఆ పాటలో పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది ఏంటంది ఒక హింట్ అయితే ఇచ్చారు డైరెక్టర్ సుజిత్ కుమార్. ఎందుకంటే ఈ సినిమా అసలు ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అని అనుకున్నారు ఫస్ట్ టైటిల్, కానీ ఓజీ అంటే ఓజస్ గంభీర. ఈ ఓజస్ గంభీర క్యారెక్టర్ ఎలా ఉంటుంది ఏంటి, అసలు సినిమా ఎలా ఉండబోతుందని హింట్స్ అయితే ఈ సాంగ్లో కొన్ని ఉన్నాయి. అవి ఏంటంటే ఇప్పుడైతే మనం చూద్దాం. ఒకసారి చూసుకోవచ్చు. ఓజస్ గంభీర సాంగ్లో మనకి ఇక్కడ క్లియర్గా గమనిస్తే చూడొచ్చు. ఇక్కడ గన్ లైసెన్స్, దిస్ లైసెన్స్ ఎక్స్పైర్స్ ఆన్ ద 31st July నెక్స్ట్ ఇయర్ అన్నట్టుంది. గన్ లైసెన్స్ గురించి ఉంది ఇక్కడ. ఎవరి గన్ లైసెన్స్ ఇది? ఓజస్ గంభీర గన్ లైసెన్స్ ఎక్స్పైర్ అయితే ఆయన లైసెన్స్ రెన్యువల్ కోసం వెళ్తాడా, అసలు ఏంటి అనేది ఒకటి అయితే ఇక్కడ హింట్ ఇచ్చారు. సినిమాకి సంబంధించి గ్యాంగ్స్టర్ పాత్రలో పవన్ కళ్యాణ్ కనిపించబోతున్నారు కాబట్టి గన్ లైసెన్స్. ఎందుకంటే ఈ సినిమాలో సుజిత్ అయితే అన్ని కస్టమైజ్డ్ గన్స్ వాడినట్టు తెలుస్తుంది. ఎందుకంటే మార్కెట్లో దొరికే గన్స్ కాకుండా ఈ సినిమా కోసం సుజిత్ కొన్ని కస్టమైజ్డ్ గన్స్ తయారు చేయించారని, కస్టమైజ్డ్ గన్సే వాడారని కూడా మనకు తెలుస్తుంది. చాలా గన్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. గన్ లైసెన్స్ షాట్ అది. తర్వాత గన్ షాట్ వచ్చింది ఇక్కడ చూసుకోవచ్చు. ఇంకో షాట్లో ఇక్కడ చూసుకోవచ్చు. ఒకటి మ్యాగజైన్, బుషిడో మ్యాగజైన్, ద సమురాయ్ కోడ్ ఆఫ్ జపాన్. ఈ బుషిడో మ్యాగజైన్కి సంబంధించి మనం చూసుకుంటే ఇనాజో నిటోబే అనే ఆయన జపనీస్ విద్యావేత్త రాశారు. ఈ మ్యాగజైన్ అయితే, ఈ బుషిడో మ్యాగజైన్ అయితే జపాన్ ముఖ చిత్రాన్ని మార్చిన మ్యాగజైన్గా కూడా అక్కడ చెప్తారు. ఎందుకంటే ఈ మ్యాగజైన్లో చాలా వరకు ఒక 7 సూత్రాలు అనేవి ఉంటాయి మొత్తం. ఎందుకంటే ఇది జపాన్లోని సమురాయ్ వారియర్స్ ఫాలో అయ్యే ఫిలాసఫీ. దీంట్లో ఉన్న సూత్రాలు ఏంటంటే నిజాయితీ, ధైర్యం, దయ, అతిథి మర్యాద, అలాగే చిత్తశుద్ధి, గౌరవం, విధేయత. అంటే ఈ సూత్రాలను అనుసరించి పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ ఉంటుంది. ఓజస్ గంభీర ఈ బుషిడో మ్యాగజైన్లోని 7 సూత్రాలను ఆయన అనుసరిస్తాడా? పవన్ కళ్యాణ్ మనకు ఇక్కడ పాలిటిక్స్లో కూడా ఆయన ఎంతో నీతి నిజాయితీ నిబద్ధతతో కనిపిస్తుంటారు. అలాగే ఆయన క్యారెక్టర్ పర్సనల్గా కూడా ఎంతోమందికి హెల్పింగ్ చేసేలాగా కూడా ఉంటుంది. ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ సమురాయ్ క్యారెక్టర్గా రిలేటెడ్గా కూడా ఉంటుందని కొన్ని అయితే గాసిప్స్ అయితే వస్తున్నాయి. మరి అది ఎంతవరకు కరెక్ట్ ఏంటనేది అయితే చూడాలి. ఒక గ్యాంగ్స్టర్ మూవీ కాబట్టి గన్స్ ఎక్కువగా ఉండే ఛాన్స్ అయితే ఉంది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి ఎలాంటి లుక్ కావాలి, పవన్ కళ్యాణ్ ఎలా చూడాలనుకుంటున్నారో దాన్ని సుజిత్ అయితే బాగా పట్టుకున్నట్టుగా కూడా తెలుస్తున్నారు. అయితే తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమాకి అయితే ఒక ఆయుపట్ అని కూడా చెప్పొచ్చు. అలాగే ఇంకా ఈ సినిమాకి సంబంధించి పవన్ కళ్యాణ్ సరసన ప్రియాంక అరుల్ మోహన్ నటిస్తున్నారు. అలాగే ఈ చిత్రంలో ఇమ్రాన్ హష్మి, అర్జున్ దాస్, ప్రకాష్ రాజ్, శ్రీయారెడ్డి వీళ్ళంతా కీలక పాత్రలు అయితే పోషిస్తున్నారు. సినిమాకి సంబంధించి ఇంకా ఎలాంటి సాంగ్స్ రిలీజ్ అవుతాయి ఓజీ? ఎందుకంటే రిలీజ్కి ముందే ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ పెంచిన సినిమా ఇది కాబట్టి ఈ సినిమాకి సంబంధించి అసలు అంచనాలు అయితే వేరే లెవెల్లో ఉన్నాయి. September 2nd పవన్ కళ్యాణ్ బర్త్డే రాబోతుంది. ఈ సందర్భంగా ఈ సినిమాకి సంబంధించి ట్రైలర్ రిలీజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. అలాగే ఈ లాస్ట్ మూవీకి పవన్ కళ్యాణ్ ఆయన స్వయంగా రంగంలోకి దిగి మరి సినిమా ప్రమోషన్ భుజాల మీద వేసుకున్నారు. అయితే ఈ సినిమా విషయానికి వచ్చేటప్పటికి ఆల్రెడీ ఈ సినిమా ప్రమోషన్ ఫుల్ స్వింగ్లో ఉంది. ఎందుకంటే ఈ సినిమాకి తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కావచ్చు, సుజిత్ టేకింగ్ కావచ్చు, ఇవన్నీ అయితే స్పెషల్ అట్రాక్షన్గా నిలుస్తున్నాయి. కంటెంటే ఈ సినిమాకి ఎక్కువ ప్రమోషన్ క్రియేట్ చేస్తుంది కాబట్టి పవన్ కళ్యాణ్ కట్అవుట్ ఉంటే చాలు, ఆయన వచ్చినా రాకపోయినా సినిమా హిట్ అవుతుంది. ఈ సినిమా ప్రమోషన్స్ అయితే ఫుల్ స్వింగ్లో ఉన్నాయి కాబట్టి ఆయన వచ్చినా రాకపోయినా ఈ సినిమా అయితే హిట్ అనే టాక్ కూడా అయితే నడుస్తుంది. సినిమాకి సంబంధించిన అప్డేట్స్ అయితే మెగా నైన్ టీవీలో కొనసాగుతూనే ఉంటాయి. చూస్తూనే ఉండండి మెగా నైన్ టీవీ.